ఎన్నో సభలు చూసినాను. ఎన్నో సభల్లో నేను డయాస్ పైకి పోకుండా అక్కడి నుండి వినాలి సార్ మీరంతా. అక్కడే ఆ సభని సంతోషంగా ఆస్వాదించి నేను పోయినాను. ఈరోజు ఇక్కడున్న వాళ్ళందరిలో ఎంతోమంది గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారు, ఎంతోమంది గొప్ప సీనియర్లు అందరూ ఉన్నారు. ఇక్కడుండే వాళ్ళందరిలో చాలా మహానుభావులు ఉన్నారు. అందరూ ఆత్మాభిమానం కలిగిన వాళ్ళు. ఈరోజు నా ప్రాణమంతా ఈ కిందే ఉండాలి. భగవంతుడా, రూల్స్ ప్రకారం ఇక్కడ కూర్చొని ఉన్నాను, కానీ నాకు ఇక్కడ కంటే అక్కడ ఉన్నదే చాలా ఇష్టం. కాబట్టి తప్పకుండా ఫస్ట్ టైం 10 ఏళ్ల తర్వాత పోటా పోటీ, ఒకరి మీద ఒకరికి కోపాలు తాపాలు, ప్రతిదీ ఇదే విజయం. ఇది విజయం. ఇది కాంగ్రెస్ లో చూస్తూ ఉంటే చాలా సంతోషం అవుతా ఉంది. ఎందుకంటే చూడు, పెద్ద ఆయన మహానుభావుడు ఆయన వచ్చినాడు. ఇక్కడ హలో, సభ పైన ఉన్న వాళ్ళు, సభ కింద ఉన్న వాళ్ళు అందరూ సంతోషంగా ఈ సభని సక్సెస్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకా లో ఉండే సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఒక్కొక్క మండలం నుండి కనీసం 150 నుండి 200 మంది, 5 మండలాలు, పలమనేరు మండలము, గంగవరం మండలము, పంజాని మండలము, బైరిల్లపల్లి మండలము, వీకోట మండలము, ఈ విధంగా 5 మండలాల ప్రజలందరూ, 5 మండలాలు నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఈరోజు ఇక్కడ విచ్చేసినారు. ఈరోజు ఎందుకు మనమందరూ ఇక్కడికి వచ్చినామంటే, సిరిమలమ్మ గారు సోమవారం రోజు 4 గంటల నుండి 6 గంటల వరకు మన పలమనేరులో ఒక మహాసముద్రాన్ని చూడబోతా ఉన్నారు. ఈరోజు సిరిమలమ్మ గారి మీటింగు సక్సెస్ కాగలదని ఎన్నో శక్తులు, పెద్ద పెద్ద మహానుభావులంతా ఎక్కడెక్కడికో ఫోన్లు చేసి కొన్ని అవాంతరాలు కూడా అచ్చరకడదు ఇచ్చరకడదు అనేది వైభవాలంతా చూసినాం. నిజంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రూపంలో అడ్డుకోవాలనేది ఆరంభమైందంటే ఇది మన సక్సెస్ ఎప్పుడో ఆరంభమైపోయింది. చాలా సంతోషం వేస్తూ ఉంది. ఈరోజు 5 మండలాల సీనియర్ నాయకులందరూ పలమనేరుకు వచ్చి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈరోజు ఇంత దూరం వచ్చిన దానికి నేను శిరస్సు వంచి నేను పాదాభివందనం తెలుపుకుంటూ ఉన్నాను. రేపులా మన్నాడు జరగబోయే సోమవారం రోజు సిరిమలమ్మ గారు మనకి కాబోయే సీఎం, ఆ తల్లి మన పలమనేరు పట్టణానికి రాబోతున్నారు. బస్టాండ్ దగ్గర, ఆర్టీసీ బస్టాండ్, సరస్వతి క్యాంప్ దగ్గర. ఆ భగవంతుడు ఎవరికి చిక్కినటువంటి పర్మిషన్, ఆ దేవుడు మనకి మంచి పర్మిషన్ ఇచ్చినాడు.